ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా వచ్చినా కనిపిస్తున్నప్పుడు గాజులు వేసుకుని రావడం ఎందుకు? కనిపిస్తారన్న విషయం తిలోత్తమమ్మకు తెలియదు కదా. మన ముందుకొస్తే చెప్పేస్తాం కదా. ఐడియా! మనం అందరం అత్తయ్య కనిపించట్లేదు అన్నట్టు నటిద్దాం. అలా చేస్తే ఇక్కడికొచ్చి విశాలాక్షి అన్నట్టు నగల మూటని తీసేసుకోవాలని ప్రయత్నిస్తే 2 డిప్పకాయలు తగిలిద్దాం. కొడతావా? చెప్పలేమనుకో. ముందైతే రానివ్వండి. నేను వెళ్ళి ఏం చేస్తారో చూసొస్తాను. మీరైతే అలర్ట్ గా ఉండండి. అలాగే. ఎందుకమ్మా ఇలా పరీక్ష పెడుతున్నావు? ఫలితం రావడం కోసమే నాన్న. గాజులు ఎలా ఉన్నాయిరా? బంగారంలో ఉన్నాయి మమ్మీ. బంగారు గాజులు బంగారంగా కాకపోతే ఇత్తల్లా ఉంటాయా బావగారు? అది సరేగాని నేనింకా మాయమవలేదేంటి సుమనా? అవును మమ్మీ, ఎందుకంటావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? పోతలకి మన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని వచ్చిందేమో. తెలుసుకున్నా చెప్పడానికి తనకింకా మాటలు రావడం లేదు కదరా. అలాగని ఈ పిల్లని తక్కువ అంచనా వేయకూడదు అత్తయ్య. మాటలు రాకపోయినా వాళ్ళ నాన్నను నిద్రలేపి హాల్లోకి తీసుకొచ్చి గజగండ పారిపోయేలా చేసింది కదా. ఆ, ఆ, నిజమే మమ్మీ, చాలా తెలివిగలది బేబీ. గాజులేసుకుని రెడీగా ఉన్నావు తిల్లు ఆంటీ. ఇక్కడేం చేస్తున్నావు చిట్టి? ఏం లేదక్కా. మీరేంటండి మీ అమ్మని ఎక్కడో వదిలేసి ఇక్కడికొచ్చారు? సుమనతో ముచ్చట్లు పెట్టారా ఏంటి? గాయత్రి, హాల్లోకి వెళ్దామా? అమ్మా నాన్న అక్కడే ఉన్నారు. నేనిక్కడే ఉంటే ఎక్కడ ఉన్నానని అడుగుతుందేంటి తింగర్ది? మీరు మాయమైనట్టున్నారు అత్తయ్య. బొమ్మ ఎంత బాగుందో గాయత్రి, నాకిస్తావా? వద్దులే, నువ్వే ఆడుకో. మరి మమ్మీ మనకు కనిపిస్తుంది కదా. ఇందాక ఆ గాజులు మనం కూడా పట్టుకుని చూసాం కదా బావగారు. కరెక్ట్. అందుకే అత్తయ్య మనకు మాత్రమే కనిపిస్తుందనుకుంటా. అదే అయ్యుంటుంది. పద గాయత్రి. చిట్టి, తిలోత్తమ అత్తయ్య వస్తే నన్ను కలవమని చెప్పు. అలాగే అక్క. మనం వెళ్దాం గాయత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.